నిలిచింది. అయితే ఏపీలో వైసీపీ ఓటమి ఖాయమని తేలడంతో తాడేపల్లి ప్యాలెస్లో ఆందోళన మొదలైనట్లుగా తెలుస్తూ ఉంది. ఒకవైపు ఈ సర్వేకి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సాదినేని యామిని గారు, బీజేపీ అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి, బొలిశెట్టి శ్రీనివాస్ గారు, జనసేన లీడర్ జాయిన్ అవుతారు. నమస్కారం మేడం. ఏంటండి సర్వే చూస్తూ ఉంటే అంటే క్రమక్రమంగా వీరు 6 నెలలకు ఒకసారి చేస్తున్న సర్వే, మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేస్తున్నారు. సో అంతకుముందు 15 ఎంపీలను ఇచ్చారు, అంతకుముందు 10 ఎంపీలను కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఒక్కసారిగా మారిన పరిస్థితులు కావచ్చు, వీటన్నింటిని చూస్తూ ఉంటే 17 ఎంపీ స్థానాలు గెలవబోతున్నట్లుగా టీడీపీ ఈ సర్వే తేల్చింది. ఇంకా తర్వాత కూడా ఇంకా సర్వేలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఎంపీ స్థానాలను చూస్తే ఏమనిపిస్తూ ఉంది ఈ సర్వేని చూస్తుంటే? ఖచ్చితంగా ఇవాళ రోజున యాజ్ ఆన్ డేట్, నిన్న ఇచ్చినటువంటి మీరు అన్నట్టుగా సర్వే ఏదైతే ఉందో యాజ్ ఆన్ డేట్ కనుక ఇండిపెండెంట్గా ఏ రకంగా అయితే వెళ్తే ఏ రకమైనటువంటి ఒక రిజల్ట్ వస్తుంది, అండ్ ఆల్సో అంటే ఉన్నటువంటి అలయన్స్ ఏదైతే ఉందో దాని ప్రకారంగా వెళ్తే ఏ రకమైనటువంటి రిజల్ట్స్ వస్తుంది అని ఒక అంచనా అనేటువంటి సర్వే ఇచ్చింది. బట్ బై ద టైమ్ ఎలక్షన్స్ ఆర్ ఓవర్ అండ్ రిజల్ట్స్ ఆర్ అవుట్, కంప్లీట్గా ఒక కంప్లీట్ స్వీప్ ఉంటుందని తెలుగుదేశానికి, జనసేనకి అని చెప్పి అయితే మేము చాలా బలంగా భావిస్తున్నాం. ఎందుకు అంటున్నారు అని అంటే ఇవాళ మీరు అక్కడ పరిస్థితి చూస్తే నవీన్ గారు, కనీసం పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు అక్కడ ఎంపీ స్థానాలకి. మీరు గమనించండి. అలానే ఎవరైతే వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారో వాళ్ళు మాకు వద్దురా నాయన, నువ్వు వద్దు, నీ టికెట్ వద్దు, నీ పార్టీ వద్దు, ఏం వద్దని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అక్కడ పోటీ చేయడానికి అభ్యర్థులు లేరు. ఏ రకమైనటువంటి వాళ్ళు పనులు చేయలేదు 5 సంవత్సరాలుగా. పోనీ ఏ మొహం పెట్టుకుని వెళ్ళి ప్రజలు నోట్లు అడుగుతారు చెప్పండి? వాళ్ళు 2019లో ఇచ్చినటువంటి ఏ హామీ పూర్తి చేశారని చెప్పి ప్రజల్ని నోట్లు అడుగుతారు? ఏ రకమైనటువంటి ఒక ఇంపాక్ట్ వాళ్ళు క్రియేట్ చేశారని చెప్పి వెళ్ళి ఓట్లు అడుగుతారు? ఓట్లు అడగడానికి కూడా ఒక్కొక్క సమయం, అంటే ఒక వాళ్ళకి ఆథెంటిసిటీ ఒకటి ఉండాలి కదా. అవును నేను ఇది చేశా, నాకు ఓటు వేయండి అని అనాలి కదా. ఏం అడుగుతాడు? అవును నేను మా బాబాయ్ని చంపినాను, మా బాబాయ్ని చంపేశాను, మా బాబాయ్ని చంపిన ఎవరినో కూడా కనుక్కోలేదు, 2 బికాజ్ వీ డోంట్ నో కాబట్టి ఆ 2 స్టేట్మెంట్స్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అవునండి నేను ఎక్కడా కూడా ఇవాళ రోజున దళితుల మీద దాడి జరిగితే ఎవరిని పట్టుకోలేదు. ఇన్ఫాక్ట్ ఒక దళితుడిని చంపి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసినటువంటి ఎమ్మెల్సీని నా పక్కనే నిలబెట్టుకొని తిప్పుతున్నాను, భుజం మీద చెయ్యేసి మరి షాబాష్ అని చెప్పి నేను ఇది అలా ఇచ్చేస్తున్నానని చెప్పి వెళ్ళి ఓట్లు అడుగుతాడా? ఏమని చెప్పి ఓట్లు అడుగుతాడు చెప్పండి? లేదా సంపూర్ణ మద్యపాన నిషేధం చెప్పారని ఓట్లు అడుగుతాడా? చేశానని చెప్పి ఓట్లు అడుగుతాడా? ఏదైతే ట్రంప్ కార్డుగా వాడాడు ప్రత్యేక హోదా అని చెప్పి, అది తీసుకొచ్చానని చెప్పి ఓట్లు అడుగుతాడా? ఏ మొహం పెట్టుకొని ఇవాళ రోజున ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడుగుతాడు చెప్పండి? క్రమక్రమంగా బలం తగ్గిపోవడం వైసీపీకి ఇప్పుడు వీరు చేసిన సర్వేలోనే, అంటే 6 నెలలకు ఒకసారి చేస్తున్న ప్రతి సర్వేలో కూడా అంతకుముందు కొంత వైసీపీకి ఎక్కువ స్థానాలను చెప్పినప్పటికీ ఆ తర్వాత క్రమంగా టీడీపీ పుంజుకున్నట్లుగా సర్వే చెప్తా ఉంది. వాళ్ళు 17 ఎంపీ స్థానాలను గెలుచుకోబోతున్నారని చెప్తున్నారంటే ఎంత వ్యతిరేకత వ్యక్తమైంది అధికార పార్టీకి అనేది? నేను అదే చెప్తున్నాను. నేను ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలాగా అడిగాం. మనం ఇందులో ఒక్కటైనా సరే అవును నేను చేశాను అని జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడో చెప్పమని చెప్పండి. ఇప్పుడు ప్రజల దగ్గరికి వెళ్ళి మనం ఓట్లు అడగాలంటే మనం ఇది చేశామని చెప్పుకోవాలి కదా. ఏం చెప్పుకొని ఏడుస్తారండి వాళ్ళు రేపు పొద్దున్న వెళ్ళి? ఈ పరిస్థితి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు కొంచెం ప్రజలంతా గుమ్మరంగా ఉంటారు కదా. నేను అదే చెప్తున్నా. అప్పటికి మీరు గమనించండి, గత ఆల్మోస్ట్ 1.5 ఇయర్ నుంచి కూడా మీరు కనుక చూస్తే అటు తెలుగుదేశం కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఈవెన్ సర్టన్ సర్కమ్స్టాన్సెస్ లో బీజేపీ వాళ్ళు కూడా కావచ్చు, ఏదైనా సభలు పెట్టినా లేకపోతే వాళ్ళకి సంబంధించినటువంటి నాయకులు వచ్చి మాట్లాడినా సరే ప్రజల నుంచి చాలా బ్రహ్మాండమైనటువంటి స్పందన వస్తుంది. ఎందుకు వస్తుంది చెప్పండి? ప్రతిపక్షంలో ఉన్నాం మేము. నిజంగా నువ్వు బ్రహ్మాండంగా ప్రజలకు మంచి చేస్తే ఎందుకు ప్రజలు మా తరఫు చూస్తున్నారు? ఇది కదా మీరే చెప్పారు. ఇప్పుడు ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఉంది, ప్రతి 3-4 నెలలకు ఒకసారి వాళ్ళు చేస్తారు. ఫస్ట్ టైం చేసినప్పుడు 10 సీట్లు అన్నారు, తర్వాత 15 అన్నారు, ఇవాళ 17 అంటున్నారు. మళ్ళీ రేపు పొద్దున ఎన్నికలు అయ్యేటప్పటికి రిజల్ట్ చూస్తే ఖచ్చితంగా అది దట్ విల్ డెఫినెట్లీ క్రాస్ 2021. ఎందుకు? రీజన్ ఏంటి? ప్రజలు ఇవాళ మెల్లిమెల్లిగా వాళ్ళ డిసెంట్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశారండి. వాళ్ళకు ఉన్నటువంటి బాధల్ని ఎక్స్ప్రెస్ చేయడం స్టార్ట్ చేశారు. ఇవాళ మనం కనుక చూస్తే నేను ఐల్ జస్ట్ షో యూ 1 స్మాల్ వీడియో. ఎందుకనంటే ఇవాళ ఏ రకమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది, ఏ రకమైనటువంటి ఇబ్బందులు రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నారు, అన్ని వర్గాల ప్రజలు, నేను ఏ ఒక్క వర్గం అనట్లా. రైతులు ఇబ్బందులు పడుతున్నారు, నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు, ఆశా వర్కర్లు ఇబ్బందులు పడుతున్నారు, అంగన్వాడీలు ఇబ్బందులు పడుతున్నారు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడుతున్నారు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి ఒక్క రంగానికి చెందినటువంటి ప్రజలు ఇవాళ రోజున అయ్యో బాబాయ్ మేము ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని చెప్తున్నారు కదా.
ఇప్పుడు ఇది చూడండి, నిన్న మనం చూస్తే ఇది నిన్న జరిగినటువంటి ఘటన, మీ ఛానల్లో కూడా ఎయిర్ అయి ఉంది. ఇది ఆశా వర్కర్లు రోడ్ల మీదకి వచ్చారు. ఏం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? ఏం చెప్తాడు చెప్పండి? వాళ్ళని విపరీతంగా ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి హామీలు ఏవైతే ఆయన ఇచ్చాడో పూర్తి చేయకుండా వాళ్ళకి ఇబ్బందులు పెట్టి వాళ్ళని ఇవాళ రోడ్ల మీదకి లాగినటువంటి ఘనత కాదా జగన్మోహన్ రెడ్డిది? ఇలా మనం ఎన్ని తీసుకుందాం, అంగన్వాడీలో కూడా ఉన్నాయి కదా. వారిని కూడా మభ్య పెట్టి సమ్మె విరమించేలా చేసి ఆ తర్వాత మాట తప్పారు. ఏది 2 వారాల వ్యవధిలోనే. నేను ఏమంటున్నా అంటే, ఇప్పుడు మీరు ఒక విషయం మర్చిపోయారు. నిన్నే అనుకుంటా కోరం లేక సభ వాయిదా, శాసనసభ మహానుభావుడు చేసినటువంటి పనులకి ఎమ్మెల్యేలు గాయబ్, మంత్రులు గాయబ్, ఎమ్మెల్సీలు గాయబ్, అందరూ గాయబ్. ఎక్కడికి పోయారయ్యా అని అంటే మంత్రులు ఏమో సినిమాలకు వెళ్ళారు. వాళ్ళే చెప్పారు అవును మేము సినిమాకి వెళ్ళాం బ్రహ్మాండంగా ఉందని చెప్పి. ఎమ్మెల్యేలేమో అయ్యో బాబాయ్ మాకు ఈ పార్టీ వద్దునైనా ఏదైనా పక్క పార్టీలోకి వెళ్తామని వాళ్ళు ఇవాళ రోజున. అలానే ఈ మనిషిని చూస్తేనే ప్రజా సమస్యలేమో గాలికి వదిలేశాడు, గాలి పార్టీ గాలి మాటలు, ప్రజా సమస్యలను కూడా గాలికి వదిలేశాడు ఇవాళ రోజున. ఆఖరికి ఏం చేస్తాడంటే రేపు పొద్దున జరిగేది ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి కూడా హ్యాపీగా రేటింగ్ ఇస్తున్నారు. ఏం చేస్తారండి? ఏం చేస్తారు చెప్పండి? ఆ సినిమాకి వెళ్ళే వాళ్ళు లేరు. సరే, వీఆర్ నాట్ సపోజ్ టు కమెంట్ ఆన్ సినిమా బికాస్ సినిమా ఇస్ అ మీడియం. నేను ఐ డోంట్ థింక్ మనం సినిమా అనేటువంటి మీడియం ని కమెంట్ చేయడం అని కాదు, కానీ మీరు వాస్తవాల్ని వక్రీకరించి, అదే చెప్తున్నాను, వాస్తవాల్ని వక్రీకరించి ఒక మీడియం ని ఉపయోగించి కూడా నేను రేపు పొద్దున ఎన్నికల్లో లబ్ధి పొందుతానని చెప్పి నువ్వు మాట్లాడితే గనక అది తప్పంటాం మనం. ఇవాళ మీరు చెప్పారు, అరే నిన్న ఇంపార్టెంట్ కదండి సభ, ఆఖరి రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఆఖరి రోజు నిన్న అక్కడ సభలో ఆ మాత్రం గౌరవం లేదు వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ లేదు పాపం, జగన్మోహన్ రెడ్డి మీద గౌరవం లేదు పాపం. పాపం బిక్కు బిక్కుమంటూ అక్కడ కూర్చున్నాడు ఆ సభలో. ఆ మంత్రులేమో ఎక్కడికి వెళ్ళారు అంటే మేము సినిమాకి వెళ్ళాను సార్, బ్రహ్మాండంగా ఉంది సార్ సినిమా. ఎవడు అడిగారు మిమ్మల్ని? సినిమా రేటింగ్లు అడిగారు ఎవరన్నా? ప్రజలకు ఏం చేస్తారో చెప్పొచ్చుగా. ఏమయ్యా మరి ఆ పోలవరం ఏమైందయ్యా అని అడిగితే అంబట్రాబాబు డాన్సులు వేసుకుంటూ కూర్చుంటాడు. పోనీ రోజా గారిని అమ్మ టూరిజం శాఖలో ఏం చేసావు తల్లి అని అడుగుదామనంటే వర్షం పడుతుంటే ప్రజలేమో అక్కడ ఇబ్బందులు పడుతుంటే ఈవిడ ఆ గొడుగులు పట్టుకుని డాన్సులు చేసుకుంటూ డాన్సులు చేసుకుంటూ ఈవిడ తిరుగుతుంది. పోనీ అంతకు ముందర కొంతమంది మంత్రులు ఉన్నారు, ఇక అసలు వాళ్ళ బూతులకు ఒక అద్దు పద్దు లేదు. ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి, నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. పాదయాత్ర, నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో, ఈ 3 కలిపి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందర ఇచ్చినటువంటి హామీల సంఖ్య 730. నేను మీకు పాదయాత్రలో ఏమిచ్చాడు, నవరత్నాలుగా ఏమిచ్చాడు, అలానే మన ఏమంటారు అని అంటే ఏదైతే రెగ్యులర్గా మేనిఫెస్టోలో ఏం పెట్టాడో అన్ని చెప్దాం మనం. విపులీకరించి ఒక్కొక్కటి చెప్తాను నేను. ఏది ఎంతవరకు హామీ నెరవేర్చాడు అనేటువంటిది కూడా చెప్తాం మేము. ప్రతి ఊర్లో హామీలు అదే చెప్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక్కొక్క చిన్న మాట, లెట్ మీ కంప్లీట్. ఈ 730 హామీల్లో 85% ఈ మహానుభావుడు కంప్లీట్ చేయాల. ఇంకే మొహం పెట్టుకుని జనాల దగ్గరికి లోట్లు అడుగుతాడు. 99% కంప్లీట్ చేసినట్టున్నారు. కూర్చోబెట్టండి సార్, ఎవరైనా వస్తే పాపం కూర్చోబెట్టండి. ఆ వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా వస్తే ఇగో మొత్తం రికార్డ్స్ తీసుకుని వచ్చాం. నాకు తెలిసి యామిని గారి దగ్గర, మా అన్నగారి దగ్గర కూడా ఉంటాయి. సో అవన్నీ రికార్డ్ తీసుకొని చూపిద్దాం, చర్చ కూర్చుందామండి. ఏబిఎన్ కి రమ్మనండి, పోనీ చర్చ కూర్చుందాం. 99% పూర్తి కాలేదు, 1% పూర్తయినట్టున్నాయి. ఎక్కడో 85% పూర్తి కాలేదు, 15% పూర్తి చేశారని చెప్తున్నారు. అది ఎక్కడో చూపిస్తే చూద్దాం. ఓకే సరే, శ్రీనివాస్ గారు ఏంటి మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వేలు అంటే ఎక్కువగా సీట్ల సంఖ్య గణనీయంగా పెరిగేందుకు అవకాశం ఉంది. టీడీపీకి 17 ఎంపీ స్థానాలు రాబోతున్నట్టు చెప్పిన నేపథ్యంలో అంటే ఇంకా జనసేన బీజేపీ కలయికతోని ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా ఇంకాస్త ఎక్కువగా పెరిగేందుకే అవకాశం ఉంటుంది. దగ్గరగా అది 52% మించిపోతుంది. సో ఏం చెప్తారు? అది ఇంకా